మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది, చివరి మాసం ఉగాదికి. సో ఇదే మార్చిలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. షష్టగ్రహాలు మీన రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో. మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను, అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి. గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది. నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము, గడుస్తున్నటువంటిది, రేపు రాబోయేటువంటిది, మంచి చెడు 100కు 100% కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం. నెంబర్ ఆఫ్ కాల్స్, నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్, వారందరికీ కూడా ఇది జరిగింది, ఇది జరుగుతూ ఉంది, ఇది జరగబోతూ ఉంది అని 100కు 100%గా మనం వాళ్ళని అడగడము, వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ ఉన్నది. సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది, అది గ్రహించుకోవాలి. ఎందుకు అంటే 100కు 100% కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు, మనము ఎవరైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి. వన్స్ నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆల్ ద బెస్ట్. వృషభ రాశి, వృషభ రాశి కానీ వృషభ లగ్నం వారికి కానీ ఈ మార్చి నెలలో కొంత ఆరోగ్య సమస్యలు అయితే తీవ్రంగా మారబోతున్నాయి. దీంతో పాటుగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ యొక్క వ్యాపారము కొంత ఇబ్బందికరంగా మారబోతున్నది. చిరు వ్యాపారస్తులకు వ్యాపారము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ఏమైనా మొదలు పెట్టాలనుకునేటువంటి వారు ఆఫ్టర్ మే, జూన్ తర్వాత మొదలు పెట్టండి. ఇప్పుడు ఏది ఇవ్వద్దు. అదే విధంగా కొంత శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలలో ఖర్చులు అధికంగా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. స్థిరాస్తులలో కొంత నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కొంత ధనము అధికంగా ఖర్చు అయ్యేటువంటి సమాధానం గోచరిస్తుంది. దీంతో పాటుగా వృషభ రాశి వారికి కార్యాలలో కొంత ప్రతికూలతమైనటువంటి వాతావరణం ఉంది. అదేవిధంగా కొంత ఆరోగ్య క్షీణత కనబడుతూ ఉన్నది, మానసిక ఆందోళన ఉన్నది, కుటుంబంలో కొన్ని కలహాలు కూడా గోచరిస్తున్నాయి. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా సంఘంలో కొంత అగౌరవము అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా దుష్టులతో అకారణమైనటువంటి కలహాలు ఉన్నాయి, కొంత ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి, కార్యవస్తు నాశనము గోచరిస్తూ ఉంది. అదేవిధంగా కొంత ఆరోగ్యం క్షీణత, ఎటు దిక్కు చూసినా కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కనబడుతూ ఉన్నవి. కొంత మనకు ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే గోచరిస్తూ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు ధన కనక వస్తు ప్రాప్తి కూడా గోచరిస్తూ ఉంది. గృహంలో కొన్ని శుభకార్య నిర్వహణాలు ఉన్నవి. అదేవిధంగా కొంత బంధుమిత్రులతో కూడా ఆనందంగా గడిపేటువంటి ఈ యొక్క నెలగా మీకు గుర్తుండిపోయేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా స్థాన చలనము, నివాసములో కొంత మార్పు కనబడుతుంది. అదేవిధంగా కొంత మనశ్చింత ఉంది, వస్తు నాశనము కనబడుతుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఉద్యోగ మార్పిడులు, ఉద్యోగంలో ఏదో రకంగా ఒక మార్పు అనేటువంటిది కనబడుతుంది. ఉద్యోగ మార్పిడి, అనూహ్య ఆపదలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా కొంత మీ యొక్క సుఖశాంతులు దూరం కాబోతున్నాయి. అదేవిధంగా మీకు ఉండేటువంటి పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో అవి గత కొంతకాలంగా ఎక్కువగా రాణింపు లేని సందర్భాలలో ఈ మార్చి నెలలో గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇష్టకార్య సిద్ధి కనబడుతుంది. అదేవిధంగా విందు భోజనాలు ఉన్నాయి. దీంతో పాటుగా కొంత కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందులో అద్భుతమైనటువంటి లాభాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా
నూతన వ్యాపారం ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా కూడా మే తర్వాత మొదలు పెట్టండి. స్త్రీ మూలక ఇబ్బందులు కనబడుతున్నాయి. అదేవిధంగా కొంత ఇష్టమైనటువంటి వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దీంతో పాటుగా మనకు భార్యాపుత్రులతో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నవి. సో మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక 50% మాత్రమే బాగుంది. విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేసుకుంటున్నారో వారికి చాలా అద్భుతంగా ఉంది. సొంత ఇంటి కళ నెరవేరుతుంది. ఉద్యోగంలో మార్పిడి అయితే ఉంది. వ్యాపారస్తులు కొంత ఏమిటి అంటే యామరపాటుతో ఉండకుండా షార్ప్గా ఉండేటువంటి నెలగా గుర్తుంచుకోండి. మొత్తం మీద వృషభ రాశి వారికి, వివాహం కాని వారికి వివాహం జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నవి. కానీ వ్యక్తిగత జాతకంలో కూడా ఒకసారి నడిచేటువంటి దశ అంతర్దశలు చూసుకోవాలి. సో ఎవరైతే వృషభ రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన చేస్తారో, అదేవిధంగా పాలకోవాను స్వీటు ఎప్పుడు ప్రతి శుక్రవారం ఎవరికైతే పంచి పెడతారో, వైట్ కలర్లో కానీ క్రీమ్ కలర్లో ఉండేటువంటి కర్చీఫ్ జేబులో ఎప్పుడైతే పెట్టుకుంటూ ఉంటారో అప్పుడు మీకు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ యొక్క మార్చి నెల అనేటువంటిది చాలా అద్భుతంగా ముందుకు వెళుతుంది. ఆల్ ద బెస్ట్. మహాదేవ, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, చివరి మాసం ఉగాదికి. సో ఇదే మార్చిలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. షష్టగ్రహాలు మీనరాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో. మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను, అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి. గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది. నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము, గడుస్తున్నటువంటిది, రేపు రాబోయేటువంటిది, మంచి చెడు 100కు 100% కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం. నెంబర్ ఆఫ్ కాల్స్, నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్, వారందరికీ కూడా ఇది జరిగింది, ఇది జరుగుతూ ఉంది, ఇది జరగబోతూ ఉంది అని 100కు 100%గా మనం వాళ్ళని అడగడము, వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతుంది. సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది, అది గ్రహించుకోవాలి. ఎందుకు అంటే 100కు 100% కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు, మనము ఎవరెవరైనా. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి, అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి. వన్స్ నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆల్ ద బెస్ట్.